అందరికీ నమస్కారం. నా పేరు రాజు మర్కుంది, ఎంఎస్ఆర్ సోషల్ మీడియా. నేను చెప్పబోయేది ఏంటంటే, సంగారెడ్డిలో డంపింగ్ యార్డ్ కొరత చాలా ఉన్నది, వాస్తవం. సో డంపింగ్ యార్డ్కు కారకులు ఎవరు? ప్రజాప్రతినిధుల, లేకపోతే ప్రజల, లేకపోతే గవర్నమెంట్ అంటే మున్సిపల్ అధికారులు? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం? ప్లాస్టిక్ అనేది బయట పాడేయడం, డైలీ కుప్పలుగా నిండిపోవడం. ఇలా కాకుండా ఒక బ్యాగ్లో వాటన్నిటినీ పెట్టి షాప్ ముందు పెడితే మున్సిపల్ వాళ్ళు వచ్చి దాన్ని కవర్ చేసుకొని, రికవరీ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు డంప్ యార్డ్కు కేటాయించిన స్థలంలో కానీ వేస్తారు. కానీ మనం అలా చేయడం లేదు. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే, ప్లాస్టిక్ వల్ల వర్షాలు పడ్డా ఏం పడ్డా కానీ కూడా భూమిలోకి ఇంకా. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, చాలా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. సో ఇప్పుడే పొద్దున్నే జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటంటే, సంగారెడ్డి మహబూబాబాద్ చెరువు కట్ట పైన ఒక చెరువు కట్ట అనేది విలాసవంతమైన ఫ్యామిలీస్తో, పిల్లలతో వాకింగ్ చేస్తూ సంతోషంగా గడిపే ఒక మహబూబాబాద్ చెరువు కట్ట ఏమంటారు, మురికిగా వాసన, కుళ్ళు చెప్పడానికి నచ్చుతలేదు. ఎట్లా అంటే, అక్కడ కొన్ని నైట్ అయిందంటే మందు తాగడము, సీసాలు వలగొట్టడము, అక్కడే పాడేయడం, బాటిల్స్ పాడేయడం, ఇది జరుగుతుంది. అది వ్యాన్స్కి అపోజిట్ ఉండడం వల్ల అక్కడ బస్సులు ఉన్నాయి. మరి సంగారెడ్డి చెరువు కట్టపైన బస్సులు కూడా ఉన్నాయి. ఆ బస్సుల పక్కన జరుగుతున్న కార్యకలాపాల వల్ల ఎంతోమంది సీసాలు వలగొట్టడం వల్ల వాటికి అంటే కాలినడకన పొద్దున్నే వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఫ్యామిలీస్ అందరికీ. సో నేను చెప్పదలుచుకుంది ఒకటి, వాళ్ళు అది చేస్తూ ఇతర పబ్లిక్ ప్రాబ్లం క్రియేట్ చేయడమే కాకుండా, అక్కడ గ్లాసులు, పాలిథిన్ బాటిల్స్, ఇవన్నీ చెత్తా చెదారు. సంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్క చిరు వ్యాపారులు కూడా చెప్పుకోవడానికి, నేను వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్తలేను. బ్రదర్, మీరందరూ దయచేసి మీ వర్క్ చేసినప్పుడు అది ఏది కోడిది అంటే చికెన్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఏమంటారు చెరుకు రసంది కావచ్చు, ఏదైనా కానీ వ్యర్థ పదార్థాలు, కొంతమంది అయితే బొంతలు గింతలు అన్నీ తీసుకొచ్చి సంగారెడ్డి చెరువు కట్ట మీద ఇస్తున్నారు. ఈరోజు పొద్దున్నే ఏం జరిగింది, ఎవరో అనామకులు సిగరెట్ తాగో ఏమో తాగి అక్కడ పుల్ల అంటించారు. అది ఇంత కాలుకుంటూ వెళ్ళిమాలి. సో అక్కడ మొత్తం పొగ నిండిపోయింది. ఏం చేస్తారు? సకాలంలో స్పందించే వాళ్ళు ఎవరున్నారు? దారిలో నేను వెళ్తున్నా కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు సకాలంలో స్పందించి వెంటనే వచ్చి మంటలు ఆర్పడం కూడా జరిగింది. ఫస్ట్ మనకు డంపింగ్ యార్డ్ లేదన్న విషయం సంగారెడ్డి ప్రజలు మర్చిపోకూడదు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలందరికీ తెలుసు, డంపింగ్ యార్డ్ కొరత ఒక్కటి మన సంగారెడ్డిలో చాలా బలంగా ఉంది. కానీ ఎంత చెప్పినా కానీ కూడా మనం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే మనం సరిగ్గా ఉంటే డంపింగ్ యార్డ్ కోసం ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి ఎంత పోరాటం చేసినా కానీ డంపింగ్ యార్డ్ కోసం పాటుపడినట్టు లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, చిరు వ్యాపారులందరికీ చెప్తున్నా, ఒక సందేశం ఇస్తున్నాను. మీ కవర్స్ను మీరు ఒక బ్యాగ్లో ప్యాక్ చేస్తే మున్సిపల్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి వాటిని రికవర్ చేసుకొని వాళ్ళు అక్కడ ఎక్కడ వేయాలో వాళ్ళ మున్సిపల్ వాళ్ళు సిబ్బంది చెప్పిన చోట వాళ్ళు వేస్తారు. కానీ మీరు వేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేస్తే రోడ్డు మొత్తం చాలా ప్రాబ్లంగా కనిపిస్తుంది, దారుణంగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, సంగారెడ్డిలో ఫస్ట్ డంపింగ్ యార్డ్ వచ్చే వరకు మనం ఒక యూనిటీగా పోరాడి మన చెత్తను మనం చాలా జాగ్రత్తగా కవర్లో ప్యాక్ చేస్తే మున్సిపల్ వాళ్ళు వాళ్ళ వాహనం వస్తే దాంట్లో వేసి పంపించవచ్చు. కానీ డంపింగ్ యార్డ్ కోసం కృషి చేయాలంటే నాయకులు కావాలి, రాజకీయ నాయకులు, దానికోసం స్థలం కావాలి. అది జరగాలనుకుంటే మన సంగారెడ్డికి నాకు తెలిసి ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో కార్యక్రమాలు రోడ్ల దగ్గర నుండి, ఊరిల దగ్గర నుండి అన్ని వర్క్ చేస్తారు. కానీ ఒక్కటి
ఒక్కటి మర్చిపోయారు, డ్రైనేజ్ వ్యవస్థ అండ్ డంపింగ్ యార్డ్. ఈ రెండు లేక సంగారెడ్డిలో చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఎవరిని తప్పుగా చెప్తాను. డంపింగ్ యార్డ్ మెయిన్ ఇంపార్టెంట్. డంపింగ్ యార్డ్ ఎందుకంటే డంపింగ్ యార్డ్ వల్ల సగం ప్రాబ్లమ్స్ అని సంగారెడ్డిలో చెత్త కనిపించకుండా పోతుంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా చొరవ తీసుకొని జర మీ సిబ్బందితో సకాలంలో వర్క్ చేయించి చెత్త చెదారం లేకుండా చూసుకుంటే చాలా సంతోషకరం. అలాగే రాజకీయ నాయకులు కూడా, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా డంపింగ్ యార్డ్ కోసం స్థలం కేటాయించి మార్పిస్తే సంగారెడ్డి ప్రజలకు చాలా చాలా అంటే చాలా సంతోషకరం. ఇది నేను చెప్పదలుచుకున్నది. మన మదీనా రూట్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా చెత్త చెదారం ఉంటుంది. మళ్ళీ దాన్ని లేడీస్ వాళ్ళు దాన్ని క్లీన్ చేసి ఒక చోట ఏర్పాటు, ఇది చేసే కంటే షాప్ వాళ్ళు కొద్దిగా చొరవ తీసుకొని కవర్స్ అన్నిటినీ ఒక బ్యాగ్లో పెట్టి అక్కడ పెట్టేస్తే మున్సిపల్ వాళ్ళకు, ఊడ్చే వాళ్ళకు కూడా కొద్దిగా ఎన్నిసార్లు చెప్పినా కానీ మనం అలాగే చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని పెద్ద మనసు చేసుకొని మన పని మనం సరిగ్గా చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు కూడా సరిగ్గా చేసుకుంటారు కదా. డంపింగ్ యార్డ్ వచ్చే వరకు మనం అందరం యూనిటీగా పోరాడు. దయచేసి నేను ఇంకా పెద్ద మాటలు మాట్లాడలేను. దయచేసి మీ అందరికీ నేను ఇదే విషయం చెప్తున్నాను. దయచేసి దీంట్లో మన రాంగ్స్ ఉంటే ఐఎమ్ సారీ. అదే సోషల్ మీడియాగా నేను నా బాధ్యతను నేను మీ అందరితో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ.